స్కూల్ పంపుతుంది కానీ ఏం నేర్చుకుంటలేడు, ఏం వస్తలేదు. అంటే దేవుడు ఇస్తున్నామా, దేవుడు ఏదో రకంగా ఆయన మాట్లాడుతుంది. వాళ్ళిద్దరూ ప్రార్థన జీవితం ద్వారా ఆయన చదువు, ఒకవేళ చదువు ఆయన చదువుకొని ఉద్యోగం చేయకపోవచ్చు, కానీ దేవుడు ఇంకొక మార్గం చేసి అతని జీవితంలో గొప్పవాడు వచ్చాడు. ఈ రోజు ఇంతమందిని మనం కూర్చుని పెట్టి కీబోర్డ్ వాయిస్తున్నాడు, ప్యాడ్ వాయిస్తున్నాడు. ఆయన చెప్పండి అంటే ఇంకా ఆయనకున్నటువంటి ఉత్సాహం, ఆయనకున్నటువంటి తెలివి బట్టి దేవుడు ఆయన స్థితిని వేరే రకంగా తీసుకొని పోతాడు. చాలా మంది జీవితాలలో ఎన్నో సందర్భాలలో తల్లిదండ్రులు బాధపడుతున్నటువంటి వారు కనుక మనం బాధపడడం అవసరమే, కానీ ప్రార్థన అనేది మన జీవితంలో ఉండాలి. ప్రార్థన అనేది మన జీవితంలో ఉండాలి. మన కొడుకులకు ప్రార్థన చేస్తూ, మన బిడ్డలకు ప్రార్థన చేస్తూ, మన కుటుంబంలో ప్రార్థన చేస్తూ, మన ఎవరికి ప్రార్థన చేస్తూ ప్రతి నిత్యము ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. ప్రార్థన అనేది లేకపోతే ప్రతి బలము లేదు, ప్రార్థన లేకపోతే జయము లేదు, విజయము లేదు. అందుకని ప్రార్థన అనేది ప్రతి కుటుంబంలో స్త్రీలో కానీ పురుషుల్లో కానీ ఇవన్నీ వారికి ఉండాలని మీకు తెలియపరుస్తున్నారు. రెండు విషయాలు మీకు తెలియపరుస్తాను. రెండు రకాలైనటువంటి శోధనల గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ రెండు రకాలైనటువంటి శోధన, శరీర సంబంధమైనటువంటి శోధన ఉన్నది, ఆత్మ సంబంధమైనటువంటి శోధన ఉన్నది. దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైనటువంటి శోధన, ఈరోజు శరీర సంబంధమైనటువంటి శోధనలు చాలా మందికి వస్తుంటాయి. శరీర సంబంధమైన బాధలు చాలా మందికి వస్తాయి. ఈ శరీర సంబంధమైన శోధన వచ్చినప్పుడు వాళ్ళు ఏడుస్తుంటారు, కన్నీళ్లు కారుస్తుంటారు, వేదన చెందుతుంటారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో శరీరంలో ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో లోకంలో ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళు లోక సంబంధాలు. కాబట్టి శరీరం మీద మనసు పెట్టి శరీర సంబంధమైన కోరికల మీద ఉండి వాళ్ళు అనుకునే జరగకుండా ఏడుస్తుంటారు. వాళ్ళకు శ్రమ వచ్చినప్పుడు, వారికి కష్టాలు వచ్చినప్పుడు, వారికి బాధ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా శరీర సంబంధాలందరూ కూడా ఏడుస్తారు. తర్వాత రెండో విషయం ఏంటంటే ఆత్మ సంబంధాలు కూడా ఉంటారు. ఆత్మ సంబంధాలకు వస్తున్నటువంటి కష్టాలు కూడా ఉంటాయి కదా. ఆత్మ సంబంధాలకు కూడా కష్టాలు వస్తాయి, ఆత్మ సంబంధాలకు కూడా శ్రమలు వస్తాయి. ఆత్మను అనుసరిస్తున్న వారు, దేవుని అనుసరిస్తున్నటువంటి వారు, వాక్యం అనుసరిస్తున్నటువంటి వారు, దేవుడు అందరికి కస్తున్నటువంటి వారికి కంటిగా దేవుడు అందరికి కస్తున్నటువంటి వారికి కూడా శ్రమలు వస్తుంటారు. ఈరోజు శ్రమలు లేని వారు ఎవరైనా ఉన్నారంటే అందరికీ శ్రమలు ఉంటాయి. ఇక్కడ ఆత్మ సంబంధులకు శ్రమలు ఉంటాయి. ఆత్మ సంబంధులకు వచ్చే శ్రమల గురించి మీకు చెప్పేది ఏంటంటే, ఆత్మ సంబంధులకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు జరిగినప్పుడు, ఏదో ఒక సందర్భంలో అనేక సమస్యలు వచ్చినప్పుడు ఆత్మ సంబంధులు ఎప్పుడు కూడా తొట్టిల్లరు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆత్మ సంబంధులు ఎందుకు తొట్టిల్లరు, ఆత్మ సంబంధులు ఎందుకు పట్టుకోవాలంటే ఇవన్నీ కూడా మనకు తెలుసుకునేది ఏంటంటే, నా దేవుడు మాకున్నాడు. పూర్తిగా నా జీవితం నష్టపోయినా సరే నా దేవుడి మీద నేను ఆధారపడి జీవిస్తాను. ఇంకా నేను లోకం దాటి చూడను, లోకం వైపు చూడను, లోకంలో వాటి వైపు నేను వెళ్ళి వాటితో సంబంధం కలిగి వాటితో జతకట్టబడి నేను ఉండను. కారణం ఏంటంటే ఆత్మ సంబంధులు ఎవరైతే నువ్వు నమ్ముకున్నావో, ఎవరైతే నువ్వు సేవిస్తున్నావో, ఎవరైతే నువ్వు అనుసరిస్తున్నావో ఆయన మీద నీ పూర్తి జీవితం అనేది అంకితం. నీ పూర్తి జీవితం ఆయన అంకితం చేసి నీ ప్రభువును ఆరాధించు, నీ ప్రభువును స్తుతించాలని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే నీవు నష్టాలు, కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు వాటిలో కొట్టినట్టున్నా, వాటిలో పడిపోకుండా నువ్వు నిలబడతావు, జయం పొందుకుంటావు, విజయం పొందుకుంటావు. బిడ్డలారా, శరీర సంబంధులు ఏమైపోతారంటే, శరీర సంబంధులు, లోక సంబంధులు చాలా మంది బాగుంటారు, కానీ కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు పడిపోతారు, దిగజారిపోతారు. ఇది నామక్రైస్తవులు కావచ్చు, లోక సంబంధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తూర్చివేయబడతారు. వీళ్ళందరూ కూడా దేవుడి సన్నిధిలో నిలబడి కనుక పూర్తిగా వాళ్ళ జీవితాలు దేవుడి సన్నిధానంలో నిలకడగా ఉండవు. పడిపోయే అవకాశాలు ఉన్నాయి, దిగజారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆత్మీయ స్థితి వాళ్ళలో ఉండదు, శరీర సంబంధంగా ఉంటాయి కాబట్టి, లోకానుసారంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ జీవితము మరి పత్రం అవడానికి కారణమైపోతుంది. బిడ్డలారా, అందుకే రెండు రకాలైనటువంటి శోధనలు, శరీర సంబంధాలకు శోధనలు వస్తున్నాయి, ఆత్మ సంబంధాలకు శోధనలు వస్తాయి. వచ్చినప్పుడు కూడా ఆ శోధనలో నిలబడతాం. ఒక తుంగ వరద వచ్చినప్పుడు, ఒక వారంలో వరద వస్తున్నప్పుడు తుంగ అడిగిపోతున్నది, వరదమైన తర్వాత తుంగ లేస్తున్నది.
శ్రమ వచ్చినప్పుడు క్రైస్తవుడు కొంచెం కృంగుతాడు కావచ్చు కానీ ఆ శ్రమల నుంచి అతను నిలబడతాడు, దేవుని మీద నిలబడి ఉంటాడు. మీకు ఇంకో మాట భక్తిని ఇద్దరు భక్తులను మీకు పరిచయం చేస్తాము, మీకు పరిచయం చేస్తూ చూడండి. అబ్రహాము జీవితాన్ని మనం పరిశీలన చేస్తే అబ్రహాము దేవుడు పిలిచిన తర్వాత అబ్రహాము జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు ఆయన ఎదుర్కొన్నారు, అనేకమైన శ్రమలు ఆయన ఎదుర్కొన్నారు. కానీ దేవునికి లోబడకుండా, దేవుని విషయంలో చింతించకుండా ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆయన పడిపోకుండా నిలబడ్డాడు. కనుక పూర్తి విజయం ఆయన పొందుకున్నాడు. మరి మంచి దేవుడు ఆయన తెచ్చుకున్నాడు అబ్రహాము జీవితంలో. రెండో విషయము యోగ విషయంలో మనం జ్ఞాపకం చేస్తే ఊసు దేశం మొదలుకొని ఊసు దేశం వరకు మరి యోగు భక్తి పరుడే, నీతి పరుడే. కానీ ఆయన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టం ఆయన పడిపోలేదు, దేవుని మీద నిందలేయలేదు, దేవుని మీద అపనిందలేయలేదు. కానీ దేవుడు సర్వమిచ్చిండు, ఆయన సర్వం తీసుకుంటున్నాడు, నాకేం బాధ లేదని విశ్వాసం వ్యక్తపరిచిన వీరుడు యోగు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఈ రోజు ఏది మనది కాదని చెప్పుకుంటున్నాం, మన జీవితంలో దేని కొరకు మనం చింతిస్తున్నాం, దేని కొరకు మనం బాధపడుతున్నాం, దేని కొరకు మనము కన్నీరు కాస్తాం. కనుక పనికి మాలని లోక సంబంధమైన వ్యవస్థ కొరకు మనము బాధపడడానికి ఏం అవసరం లేదని మరొకసారి తెలియపరుస్తుంది. ఇంకో భక్తులు చూడండి, దావీదు మహారాజు జీవితంలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు మహారాజు భక్తిపరుడు, హృదయసారి, దేవునికి నమ్మకమైన వ్యక్తి, దేవుని మాట ప్రకారం ఎదుగుతున్నటువంటి వ్యక్తి కూడా అనేకమైనటువంటి శ్రమలు వచ్చినాయి, అనేకమైనటువంటి కష్టాలు వచ్చినాయి, భరించలేనటువంటి బాధలు వచ్చినాయి, మరణ పూర్వమానికి ఎదురైంది. అయినప్పటికీ కూడా దేవుని వదలలేదు, దేవుని విడిచిపెట్టలేదు, దేవుని మీద నమ్మకం ఉన్నాడు కాబట్టి విజయం ఆయన పొందుకున్నాడు. కనుక ముందుకు సాగాలని నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ మాటలను మనము ఇవన్నీ మనం అర్థం చేసుకున్నప్పుడు మరి మన వ్యవస్థ ఎడిపోతున్నది అనేది మనము చాలా మనము అర్థం చేసుకునే వారికి మనం ఉండాలని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ 30వ వచనంలో ఉన్నటువంటి మాటలు, నీ వాక్యమును వెల్లడి అర్థంతో తోడనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. హల్లెలూయా. దేవుని పిల్లలారా, నీ వాక్యమును వెల్లడి అర్థతోడనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. తెలివిలేని వారికి తెలివిస్తాడు దేవుడు, జ్ఞానం లేని వారికి దేవుడు జ్ఞానం ఇస్తాడు. మనము ప్రయత్నిస్తే సాధ్యమైంది, మనం ప్రార్థిస్తే సాధ్యమైంది. మనం ప్రతి విషయంలో దేవుడు బిడ్డలారా ప్రయత్నించాలి, మనం ప్రయాసపడాలి, ప్రార్థించాలి, ప్రయత్నించాలి. ప్రార్థన ద్వారా జీవనం పొందుకుంటున్నాం అనేది ఈనాడు నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రార్థన అనేది మనకు మూల అంశం. ప్రార్థన అనేది మనను లేవనెత్తుతారు, ప్రార్థన అనేది మన జీవితాలను కట్టుతారు, ఆత్మస్థితిలో నింపుతారు. ఆత్మ నూనె గుడిలో ఉన్నట్టుగా ప్రార్థన మనలో ఉన్నప్పుడు దీపం వెలుగుతారు. ప్రార్థన లేని జీవితం ఏంటిది? ఏంటమ్మా పాటలేముంది? ప్రార్థన లేని జీవితము పరాజయం, ప్రార్థన లేని జీవితము పరాజయము, ప్రార్థన లేని జీవితము పనికిరాదు. మీకు తెలుసు తెలియదు, ప్రార్థన లేకపోతే పనికి రాకపోతున్నాము. హల్లెలూయా. ప్రార్థన లేని జీవితము పరాజయం, ప్రార్థన లేని జీవితము పనికిరాదు, ప్రార్థన లేని జీవితము మూగదయ్యం. ఏంటిది? ఏం చెప్పండి, ఏంటిది? ప్రార్థన లేని జీవితం ఏంటిది? గట్టి చెప్పండి, ఏంటిది? ప్రార్థన లేని జీవితము మూగదయ్యం. మూగదయ్యం గురించి తెలుసా మీకు? తెలుసా? మూగదయ్యం గురించి తెలుసా? అమ్మా? మూగదయ్యం బైబిల్ మూగదయ్యం తెలుసా? మూగదయ్యము అతిశేపుతుంది, మన ఇంటి ముందు ఇంట్లో అతిశేపుతుంది, అది ఏం మాట్లాడదు. దాన్ని చూసి మనం ఏమైపోతాము? ఈ మూగదయ్యము ఇంట్లోకి వచ్చినప్పుడు కానీ, మనకు ఎదురు పడ్డప్పుడు కానీ, దాని అవకాశం చూసి, దాని యొక్క సిచ్యువేషన్ చూసి మనం జడుస్తాం. ఇది మూగ దయ్యం, దానికి మాటలు రావు. ఈ మూగ దయ్యాల వల్లే ప్రార్థన లేని జీవితము పరజయం అన్నట్టుగా ప్రార్థన లేకుండా మనము జీవించినట్లయితే నీ జీవితంలో పరజయం అవుతాం, పనికిరాని బిడ్డగా అవుతాం.
ఇంకో మాట మీకు చెప్తా చూడండి. ఇక్కడ భోజనం చేసినప్పుడు ప్రార్థన చేసి భోజనం చేయమని చెప్తాను.